బీ పాజిటివ్. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను పాజిటివ్ కొనగలను చూడు. నిరుత్సాహపడిపోకు. నీ గురించి ఎవరు ఏమని మాట్లాడుకున్నా పట్టించుకోకు. దావీదు గురించి అతని అన్న చెడుగానే మాట్లాడి దావీదును నిరుత్సాహపరచడానికి వచ్చాడు. ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించాడు. ఇలానే నీ దగ్గర ఉన్న బంధువులు, స్నేహితులు, నీ చుట్టూ నీతో సంబంధం కలిగిన వారు నిన్ను సరిగా అర్థం చేసుకోకుండా ఇంకా నీలో లేని వాటిని ఉన్నాయని వేలెత్తి చూపిస్తూ నేను తృణీకరించే వారు ఉంటారు, వెనక్కి నెట్టేవారు కూడా ఉంటారు. అయినా ముందుకు సాగిపో దావీదు వలె. బీ స్ట్రాంగ్. బలం తెచ్చుకొనము, బలముగా ఉండము. యెహోవా నామము బలమైన దుర్గము. బలము దేవుని వాక్యమును ప్రేమించడం ద్వారా కలుగుతుంది. శత్రువు బలమును చూసి బలహీనపడిపోకు. నీకున్న బలమును తక్కువగా అంచనా వేసుకోవద్దు. శత్రువును కానీ శత్రువు దగ్గర ఉన్న సైన్య బలం లేదా మెజారిటీ చూసి భయపడవద్దు. దావీదు ఒక్కడే, కానీ ఫిలిష్తీయులు చాలానే ఉన్నారు. అమాలేకీయుల విషయంలో దావీదు తాను ప్రోత్సాహపరచుకోవడం చెప్పలేనిది. కాబట్టి జీవితంలో ఎదగాలి ఉన్నత స్థానంలోనికి రావాలి అంటే న్యాయంగా పోరాటం తప్పనిసరి, అది ఏ పరిస్థితులైనా. సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నించు. దావీదు సమస్యను ఎక్కువ చేయలేదు, కానీ సాల్వ్ చేశాడు. నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసుకుంటూ కూర్చుంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. సౌలు ప్రజలు అలానే కూర్చున్నారు. కనీసం ఫిలిష్తీయుని ఎదుటికి కూడా రావడానికి భయపడుతున్నారు. బహుభీతులైన వారుగా ఉన్నారు. అలానే కూర్చుంటే ఏ సమస్య పరిష్కారం కాదు. ప్రభు తోడుగా ఉండగా ఒక అడుగు ముందుకు వేసి ధైర్యంగా సాగిపోతే సమస్య కాస్త సంతోషకరమైన విషయం తెచ్చినదిగా ఉంటుంది. దేవుడిని హెచ్చించాలని కోరితే రాజులను సైతం పక్కన కూర్చోబెట్టి హెచ్చిస్తాడు. సౌలు రాజు పక్కన ఎక్కడో ఉన్నాడు, చేతకాని వాని వల్లే. దావీదు మాత్రం యుద్ధ భూమిలో ఉన్నాడు. భయపడకు. ఎటువంటి సమస్యలైనా ధైర్యంగా నిలబడి పోరాడు. ప్రభువు విడిపిస్తాడు, విజయమిస్తాడు.